సంవత్సరాలు పూర్తి చేసుకొని యువకులకు ఆదర్శంగా నిలబడి యువకులకు రోల్ మోడల్ అయి మీరిచ్చిన ఓటు, మీరేసిన ఓటు, మీరు నాటిన బీజం ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఎవరు కూడా నేను ఎక్కడికంచి రాజకీయం స్టార్ట్ చేశానో అక్కడ కృతజ్ఞతతో సభ పెట్టుకుందామని ఎవరికి ఆలోచన రాదు. మన ప్రియతమ నాయకుడు పేద బీద బడుగు బలహీన వర్గాల ఆలోచన విధానంతో ముందు నడుస్తున్న వ్యక్తి కాబట్టి మనందరి మధ్యలో ఈ సభని ఏర్పాటు చేసుకొని ఈ సభకు మీ అందరితో పాటు వరుణ దేవుడు కూడా ఆశీర్వచనాలు ఇస్తున్నాడు అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా డిప్యూటీ సీఎం గారు, నా సహచర మంత్రులు, వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు, మన జడ్చర్ల నియోజకవర్గ నాయకులు, ఇక్కడికి వచ్చేసినటువంటి సోదర సోదరీమణులారా, ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అనిరుద్ధ్ రెడ్డి ఏదైతే చెప్పిండో ఈ విధంగా జడ్చర్ల ఒక్కటే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి తనదైన శైలిలో తను ఏ ఆలోచనతో రాజకీయాలకు వచ్చాడో, ఏ రాజకీయాలకు వచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకొని పని చేస్తూ ఉన్నాడో, ఈ పని చేస్తున్న విధానం పట్ల 20 సంవత్సరాలుగా రాజకీయాలలో ఎన్ని ఒడిదుడుకులున్నా, ఒత్తిళ్లున్నా, కొంతమంది పనిగట్టుకొని పనికి మాల మాట్లాడిన మాటలు అన్నా కూడా ఈ రాష్ట్రంలో యువత కానీ, వ్యవసాయం కానీ, విద్య కానీ ఇవన్నింటినీ కూడా ఒక స్థాయిలో తీసుకుపోవాలనే ఉద్దేశంతో మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన మన రేవంత్ అన్న 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో రాజకీయం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అంశాన్ని పరుగులు పెట్టించే విధంగా తీసుకుపోతున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆలోచన చేయాలి. నిన్న మొన్నగా పొడుగు వ్యక్తి మాట్లాడిన చర్చలలో ఆ మాట్లాడిన వ్యక్తికి చెంపచెల్లుమనే విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు అవగాహన చేసుకొని వాళ్ళలాగా బందీలలా కాకుండా ప్రజా జీవితంలో ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా చూసారా? బండి కానివాళ్ళే రావచ్చు, కానీ ప్రజల మధ్యలో వస్తా అని చెప్పి మీ అందరినీ కలుసుకుంటూ మీ అందరికీ చేతులు కలుపుతూ వచ్చిన ప్రజా నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు. మన ఈ నాయకుడికి మనం బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మనమందరం కూడా బలోపేతం చేసి ఈ రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించే ఒక గొప్ప అవకాశం ఆయనకు దొరికింది. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే ఒక అవకాశం దొరికింది. మనమందరం కూడా వెన్నుదంటి ఉండి, ముఖ్యంగా యువకులు, మా సోదరీమణులారా, మనం ఒకవేళ మళ్ళొక్కసారి ఏదైనా అలసత్వం వహిస్తే మళ్ళా దొరల చేతిలో రాజ్యాధికారం పోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రం బాగుపడాలంటే ఇంకా ప్రతి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. మీలాగా అన్నా మేము ఈ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ శుభ సందర్భాన మీరు రాజకీయ పరంగా నిర్ణయాలు తీసుకోండి. మేమందరం కూడా ఒక్క మిర్చిలే కాదు, జడ్చలనే కాదు, యావత్ తెలంగాణ ఎంబడంతా మీ ఎంబడి ఉంటామని మరొకసారి గట్టిగా మీరందరూ కూడా చెయ్యెత్తి రేవంత్ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు.